తనుజ గారు ఎలాగో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈవిడ కూడా ఒక టాస్క్ చేయాలి. ఈవిడ టాస్క్ చేస్తే దాని నుంచి వచ్చే మనీ ఏదైతే ఉందో అది రాబోయే ఎపిసోడ్స్లో మా షోకి వస్తున్న ఫ్యామిలీస్కి మీ వంతు సపోర్ట్ ఇస్తున్నట్టు, రైట్? సో మీకు ఈ టాస్క్ చేయడానికి సపోర్ట్గా ఇంకెవరైనా అబ్బాయిలు వస్తారా ముందుకి? సో ఇప్పుడు మీరిద్దరు కలిసి చేస్తున్నది ఏంటంటే అటు సైడ్ నుంచి మీరు ఒక కర్ర పట్టుకుంటారు, ఇటు సైడ్ నుంచి నువ్వు ఒక కర్ర పట్టుకుంటావు. అండ్ కర్ర ఎడ్జ్కి నీడిల్స్ ఉన్నాయి. సో ఆ నీడిల్ తగిలి బెలూన్ పేలకుండా 2 కర్రల సపోర్ట్తో ఒక బెలూన్ని పట్టుకుని తీసుకెళ్ళి ఈ పెదబొచ్చులో వేయాలి. ఓకే? సో మినిమం 3 బెలూన్స్ ఆ పెదబొచ్చులోకి వెళ్ళాలి. వెరీ గుడ్ అనా? ఓకే, 3, 2, 1 గో. పెట్టాడంటే మడతా పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుతా సంగతే సుతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్నా మీసముంది రోషముంది దుమ్ములే పెద్దమ్ము నాకుంది దాముంది మత్తుగుంది మస్తుగుంది మూసుకొచ్చిన మోజు బాగుంది నచ్చింది ఓ గుడుగుడు గుంజమా చీచుడవే చుంచిమా చిరుగురులాడిన చితనవునే మామా గడబిడ నారదా ఏంది రసలు గొడవ కలబడి చూడరా చెడుగుడేలే బాబా అమ్మని యవ్వారం దాటినే గుడారం తెరకి చిటపట పేలుతున్నవే ఒరినా బంగారం నచ్చని బిడ్డోరం ఉతవా తాడు పేడ తెచ్చుకుందాము చిన్నారా చిన్నా 5, 4, 3, 2, 1. ఒకళ్ళు 7th క్లాస్ తోండి, ఒకళ్ళు సీరియల్ తోండి. రూల్స్ అన్ని తారుమారు చేసి నేను చెప్పినట్టుగా ఒక్క బెలూన్ కూడా వేయకుండా చాలా బాగా ఆడారు. టాస్క్ అయితే ఫినిష్ చేశారు. వెల్ డన్. 5 బెలూన్స్ ఆ పెద్ద బొచ్చులో వేశారు కాబట్టి టాస్క్ ఫినిష్ చేశారు. సో మీ ఇద్దరు చేతుల మీదగానే ఇప్పుడు ఈ టాస్క్ వల్ల మీరు గెలుచుకున్న 15,000 రూపీస్ ఆ బౌల్లోకి వెళ్ళబోతున్నాయి. కంగ్రాచులేషన్స్. లక్ష్మీదేవి తలుపు తట్టింది అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.